హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బియ్యం రొట్టె. ఇలా మనం చేయడం వల్ల గంటల పాటు బియ్యం రొట్టె అనేది మెత్తగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్లో 3 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి, అలాగే కొద్దిగా సాల్ట్, కొంచెంగా వాటర్ మిక్స్ చేస్తూ బియ్యం పిండిని అలాగే గోధుమ పిండిని మిక్స్ చేసుకొని బాగా పిసుకోవాలండి. పిండిని ఎంత మెత్తగా పిసుకుంటే అంత బాగా వస్తాయి చపాతీ అనేది. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటిదంటే పిండి అనేది మెత్తగా కాకుండా ఉంటుంది. ఇలా అయ్యాక ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకొని 10 నిమిషాల తర్వాత చిన్న ఉండల్లాగా చేసుకొని రౌండ్గా దానిపైన కొద్దిగా పిండి చల్లుకుంటూ రొట్టె అనేది చేసుకుందాము. ఈ గోధుమ పిండి మిక్స్ చేయడం వల్ల ఏంటిదంటే మనకి బియ్యం రొట్టె అనేది బాగా సాగుతుంది. అలానే పల్చగా కూడా మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మనం ఏంటిదంటే బియ్యం పిండిలో వేడి నీళ్ళు కలుపుతారు కదా, ఈ గోధుమ పిండి వేయడం వల్ల ఏంటిదంటే మనము వేడి నీళ్ళు అనేది కలపాల్సిన అవసరం లేదండి. కూల్ వాటర్తోనే చేసుకోవచ్చు. కొద్దిగా పిండి వేసుకుంటూ మనం రొట్టె అనేది ఇలా కొట్టుకోవాలి. ఎడ్జెస్కి బాగా పల్చగా రావాలంటే చెయ్యిని అనేది పిండిలో తడుపుకుంటూ చేసుకోవాలి, లేకపోతే రొట్టె అనేది పగుళ్ళు వస్తుంది. పగులు రాకుండా ఉండాలంటే కొద్దిగా పిండిని చల్లుకుంటూ చేసుకోవాలండి రొట్టె మనం సొరకాయ కర్రీతో కానీ, లేకపోతే ఉల్లిగడ్డతో కానీ, లేకపోతే టమాటా కర్రీస్తో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చికెన్ కర్రీతో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఒక్కసారి సొరకాయ కర్రీతో టేస్ట్ చేయండి. ఎంత సాఫ్ట్ చపాతీతో పాటు మనం సొరకాయ కర్రీతో తినడం వల్ల మనకి ఎంత టేస్టీగా ఉంటుందో బియ్యం రొట్టె అనేది. మళ్ళీ తినాలనిపించే బియ్యం రొట్టెని కంపల్సరీ ట్రై చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత స్లోగా దీన్ని ప్యాన్ పైన వేసుకుందామండి. ప్యాన్ హీట్ ఎక్కాక ప్యాన్ పైన వేసుకోవాలి. అలానే ఇంకో చపాతీ, అది ప్యాన్ పైన ఉన్న చపాతీ మంచిగా కాలేలోపు మనం ఇంకో ముద్ద తీసుకొని సేమ్ అలానే చేసుకుందాము. కొద్దిగా పిండిని చల్లుకుంటూ రొట్టెని పల్చగా ఒత్తుకోవాలి. ఇంకో దాన్ని కూడా మనం ఎమ్మటెమ్మటే కాల్చుకోవాలండి. బియ్యం రొట్టెలు అనేది ఒకటి చేసుకుంటూ ఒకటి కాల్చుకుంటూ ఉండాలి. దానివల్ల ఏంటిదంటే బియ్యం రొట్టె అనేది గట్టిగా కాకుండా ఉంటుంది. మనం చపాతీ చేసుకున్నట్టయితే కాదండి. ఒకటి చేసుకుంటూ ఒకటి కాల్స్తూ చేసుకోవాలి చపాతీ అనేది. ఇది పల్చగా ఒత్తుకునేలోపు ఫస్ట్ మనం వేసుకున్న బియ్యం రొట్టె అనేది కొంచెం కాలిందండి. దానిపైన కొద్దిగా వాటర్ అనేది అద్దుకోవాలి. వాటర్ అద్దుకోవడం వల్ల ఏంటిదంటే మనం దానిపైన ఉన్న చపాతీ పైన ఉన్న పిండిని అంతా తీసేయడం వల్ల చపాతీ అనేది మెత్తగా అవుతుంది. మెత్తగా ఉండడానికి మాత్రమే వాటర్ అనేది కలుపుకోవాలండి. దానిపైన అద్దుకుంటూ ఉండాలి. ఇలా కాలాక తీసేసుకోవాలి. ఈలోపు మనము ఆనియన్స్ అనేది కట్ చేసుకుందామండి. ఇంకో చపాతీ కూడా ఇలానే కాల్చుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా ఆయిల్. చపాతీ ఇంకా ఆనియన్తో తింటే ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో రెసిపీతో కలుద్దాం. బాయ్.